నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నిజంగానే మీరు నిజంగా అంత మంచి పరిపాలన అందించుంటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఈ ప్రజలకు ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఒక రవికుమార్ గారు, మేము 10,000 ఇచ్చినాం, నువ్వు 14,000 ఇస్తానికి ఎవరైనా ఏమనుకుంటాడు రైతు అంటే ఆశపడ్డారంటారా? సరే కేసీఆర్ అన్నట్లే చేసిండు, వీళ్ళు కూడా అన్నట్లే చేస్తారేమో. 14,000 అన్నారు కదా, ఓకే, ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఒకరు ఎంప్లాయీ ఉంటారు, ఈ 50,000 ఇస్తున్నాం శాలరీ, ఇంకొకరు ₹1,00,000 ఇస్తున్నాం, మనకి ఏం ఆశ వస్తుంది? సరే ₹1,00,000 ఇస్తున్నా అంటే ఇంకా భార్య పిల్లలు జరి ఇంకా మరుగైన జీవితం ఉంటుంది, పోదాం పని చేద్దామని వస్తుంది. ఎవరే కానీ ఆశ కదా మనుషులకు, అట్లా ఆశపడ్డారు. వాళ్ళు హామీలు చూసి ఆశపడ్డారు తప్ప మేము పని చేయలేదని కాదు. మేము పని చేసినాం, మాకన్నా బాగా చేస్తామన్నప్పుడు ఎవరైనా మనిషి అంటాడు సహజంగా. 2,000 పెన్షన్ ఇచ్చినాం మేము, ₹200 పెన్షన్ 2,000 చేసినాం. ఎగ్దమ్ నువ్వు 4,000 ఇస్తాను కదా అనగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇక 4,000 ఇస్తే హ్యాపీగా బతకొచ్చు అనుకున్నారు వాళ్ళు. కానీ ఉన్న 2,000 కూడా 14 నెలల్లో 2 నెలలు కట్ చేస్తారని వాళ్ళు ఊహించుకోలే. ఓకే, ఉద్యోగస్తులు మొత్తం డిఏలు ఇచ్చేస్తాము, మీకు పిఆర్ చేసేస్తాము, మీకు రకరకాలు చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ఏమనుకున్నారు? సరే ఇంత లేట్ అవుతుంది, 1 తారీఖు బదులు 2 తారీఖు వస్తుంది మాకు జీతం, సరే వీళ్ళకి వేస్తే మనకు పిఆర్సీ పెంచుతాడు, డిఏలు అన్నీ మేడికి ఇచ్చేస్తాడు, సాల్వ్ అయితే అనుకున్నారు వాళ్ళు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అనుకున్నారు. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ రిటైర్డ్ అయిన తర్వాత ఆయన కూడబెట్టుకునే డబ్బు ఇస్తలేరు, జీపీఎఫ్ రావట్లేదు, ఎక్కడ కూడా ఏది కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి రావట్లేదు. వాళ్ళు ఎట్లా బతకాలని ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, మేము ఎట్లా బతకాలా. కానీ ఇక్కడ ప్రజలు వాళ్ళు ఇచ్చే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మీరు ఇస్తానన్న వాటికంటే కూడా ఎక్కువ ఇస్తానని చెప్పడం వల్ల వాళ్ళు ఓటేశారని మీరు అంటున్నారు. కానీ అది కాదు, కేవలం మన ఏదైతే కేసీఆర్ గారి యొక్క అహంకారపూరిత ధోరణి వల్లనే ఒకసారి పక్కన పెట్టాలనుకున్నారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అప్పుడు కూడా అలాగే అనగలరు, ఒక్కసారి కేసీఆర్ని అయితే పక్కన పెట్టాల్సిందే, ఎందుకంటే ఆయన నియంత్రణతో పోకడలతో ముందుకెళ్తున్నాడని చెప్పాను. ఎంతవరకు నిజం? ఏ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎట్లా తీసుకొచ్చిండు, భూతద్దంలో దయ్యంలాగా చూపించిన అన్నమాట. ఎట్లా పూర్తిగా ఇక భయంకరంగా విస్తృతంగా ప్రచారం చేసేది వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరు, దయ్యం ఎవరు ప్రజలకు అర్థమవుతుందంట. అర్థమైంది. దేవుడిని దయ్యంలాగా చూపించారు, నిజం అనుకున్నారు. ఇప్పుడు అయ్యో దేవుడు కదా కేసీఆర్ ఎక్కడున్నో దా 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 అని అంటున్నమాట. ఎవరే కానీ మనిషి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం విలువ తెలియదు, మనిషి ఉన్నప్పుడు తెలియదు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు తల్లిదండ్రుల విలువ తెలియదు. చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, తల్లిదండ్రులు అయితే అయ్యో ఇంత తప్పని చేస్తాం అనుకుంటున్నామన్నమాట. అట్లా ఈరోజు అడగకుండా అన్నీ పెట్టిండు. మేము 200ను 2,000 చేస్తామని చెప్పలే, 200 2,000 చేసినాము. కానీ గతంలో 60-70 సంవత్సరాలు పరిపాలించి ₹50 ₹70 పెన్షన్ ఇచ్చిన వాళ్ళు, అరే వీళ్ళు ₹10 పెంచిన వాళ్ళు 2,000 4,000 ఎట్లా చేస్తారా అనేది గ్రహించలేకపోయింది జనం. గ్రహించక వాళ్ళు అన్నీ ఇది ఒక్కటే కాదు, ఇక వికలాంగుల నుంచి మొదలుకుంటే, రైతుల నుంచి మొదలుకుంటే, విద్యార్థుల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో ఎవడొచ్చి ఇట్లా కనిపిస్తే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. పోయిండు వరంగల్లో, వాళ్ళకి కలిసిండు, అయ్యో ఇది ఎంతసేపు అయ్యా బాబు, గవర్నమెంట్ రాని టీ తాగేంత లోపల మీకు జీవ ఇస్తా, టీ తాపే లోపల జీవ ఇచ్చి పంపుతా పోనన్నాడు. ఇప్పటివరకు వాళ్ళు టీ తాగడానికి పిలుస్తారు వాళ్ళు. మా హోంగార్డులు ₹6,000-7,000 ఉన్న జీతాలని మేము 30,000 వరకు తీసుకుపోయినాం. మా హోంగార్డు మేము అందరినీ పర్మనెంట్ చేసేస్తాం, నిమిషంలో పర్మనెంట్ చేస్తాం. ఇవాళ జీతాలే లేవు వాళ్ళకి, మా హోంగార్డులకు జీతాలే లేవు. ఈరోజు ఈ తారీఖు వచ్చింది, 1వ తారీఖు జీతాలు ఇస్తుందిగా గవర్నమెంట్. అడగండి, ఇలా అడగండి. నాకు హోంగార్డులకు ఫోన్ చేసింది, సార్ ఇంతవరకు జీతం రాలేదు, మేము ఏం తినాలా, ఎట్లా బతకాలంటున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 3 నెలల జీతాలు రావట్లేదు. హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, జీతాలు రావట్లేదు. హాస్పిటల్ మందులు లేవు, సూది సరైనటువంటి. కానీ మీ గవర్నమెంట్లో జీతాలు లేట్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళ గవర్నమెంట్లో ఆ తప్పు చేయట్లేదు, మేము ఫస్ట్ 1వ తారీఖు వాళ్ళందరికీ జీతాలు అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. కొంతమంది ఉద్యోగులకు ఇస్తున్నారు 1వ తారీఖు నాడు, మరి అది పూర్తి స్థాయిలో జరగట్లేదు. పూర్తి స్థాయి లేదు. యూనివర్సిటీలో చూడండి, ఎంతమంది చూడండి, చాలా డిపార్ట్మెంట్లో ఏడుస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా. ఓకే, ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు జీతం వస్తే కానీ గడవలేని పరిస్థితి ఉంటుంది. డిఏలు ఇవ్వలేదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వలేదు. అట్లా వాళ్ళు ఎవరు అడ్డం వచ్చితే వాళ్ళ గురించి ఎప్పుడు అనుకోరాదు. ఇప్పుడు మేము
ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు, గొర్రెలు ఇస్తున్నాం యాదవులకు. మేము 3 లక్షలు 2 లక్షలు బ్యాంకులు ఇస్తామన్నమాట. ముదిరాజులకు మేము దాదాపు 4-5 వేల కోట్లతో మోపెడ్స్ అవన్నీ ఇప్పించినాం. ఇది ఎంతసేపు మీరు బీసీ ఏ గ్రూప్లో ఉండాలి ముదిరాజులు, ఒక్క నెల రోజుల జీవో ఇచ్చేస్తా, బీసీ ఏ గ్రూప్లో మార్చేస్తా, మీకు ఇంకా ఎక్కువ ఫండ్స్ ఇస్తాను. యాడుంది, ఏముంది చెప్పండి, ఎక్కడుంది? ఇట్లా ఎవరు మహిళలకు కావచ్చు, ఎవరికి పడితే వాళ్ళకి స్కూల్ పిల్లలకు అడ్డం వచ్చారు. అరే పిల్లలు ఆడపిల్లలు అందరికీ స్కూటీలు ఇప్పిస్తాను. యాడున్నాయి స్కూటీలు చెప్పండి? ఏదన్నా అర్థం పర్థం ఉండాలి కదా. ఉన్న రైతు బంధువే, ఉన్న దళితులను బాగు చేద్దామని దళిత బంధువే, బీసీ బంధువే, గిరిజనులకు సహాయం బాయ్, గిరిజన మంత్రిత్వ శాఖ లేదు, ఒక్క గిరిజనులకు మంత్రిత్వ శాఖ లేదు. 60% జనాభా గలటువంటి బీసీలకు 2 మంత్రి పదవులు, 9 మంత్రి పదవులు ఉండాలి. ఎక్కడ రాజకీయంగా ప్రాధాన్యత లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఒక బస్సు వేసిండ్రు, కొత్త బస్సులు వేయలే, ఉన్న బస్సులల్లో ఫ్రీ అన్నారు. అప్పటికి కూడా బస్సులలో 50% ఖాళీ తిరుగుతున్నాయి అనమాట. నువ్వు ఖాళీ తిరిగే బస్సులలో ఫ్రీ అన్నావు. ఇక వాళ్ళ ఫ్రీ అంటే కొట్టుకొని దెబ్బలు కొట్టుకొని పోలీసు వరకు పోతున్నారు, తన్నుకుంటున్నారు సీట్లు లేక.